హిట్ మ్యాన్ రోహిత్ శర్మకున్న ఫాలోయింగ్, ఆయనకున్న ఫ్యాన్ బేసు ఎవరితో కంపేర్ చేయలేం. ఎందుకంటే చాలామందికి కోహ్లీ, ధోని, గంగూలీ, సచిన్ అందరికీ ఉంటారు కానీ ఈయనకి భక్తులు ఉంటారు. ఎందుకంటే తన మీద ఎన్ని ట్రోల్స్ జరిగినా, ఎన్ని కాంట్రవర్సీస్ వచ్చినా తన నోటితో సమాధానం చెప్పడు, కేవలం బ్యాట్తోనే సమాధానం చెప్పే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. సో ఈయన ఇంకా లార్డ్స్ మైదానం ప్రస్తుతం జరుగుతున్న మ్యాచే లాస్ట్, రిటైర్మెంట్ ప్రకటించేస్తారు. అది టెస్ట్ ఫార్మేట్కా, వన్డేకా, పొట్టి ఫార్మేట్ అయిన T20కా అనేది డిసైడ్ అవ్వలేదు. ఎందుకంటే ఆయనతో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా వచ్చి మ్యాచ్ వీక్షించడానికి వచ్చారు. బహుశా ఇదే లాస్ట్ మ్యాచ్ ఏమో అనే ఆందోళన ఫ్యాన్స్లో కలిగింది. ఆయనైతే ఎప్పుడు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పడు, బ్యాట్తోనే సమాధానం చెప్తారు. కాకపోతే ఇంగ్లాండ్ జరుగుతున్న మ్యాచ్లో ఒక మ్యాచ్లో 11, ఒక మ్యాచ్లో 26 ఎన్నో కొట్టాడు. దానివల్ల ప్రాబ్లం లేదు. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో బ్యాట్తో చూపిస్తాడు. అయితే లేటెస్ట్గా BCCI సెక్రటరీ జాదవ్ గారు ఏం చెప్పారంటే ఆయన 2027 వరల్డ్ కప్ ఆడుతాడు, ఆడి తీరుతాడు అని చెప్పాడు. సో ఫ్యాన్స్కి భయాందోళన అవసరం లేదు. హిట్ మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించేస్తే ఇంకా ఓపెనర్ ఎవరు అని. ఎందుకంటే అజిత్ అగార్కర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఓపెనర్గా జైస్వాల్ని నెక్స్ట్ దిప్పుతున్నామని. అంటే జైస్వాల్ ఉన్నాడు కాబట్టి హిట్ మ్యాన్ ఉండడా అనే భయం, ఆ భయాందోళన అక్కర్లేదు. తను మాత్రం ఎక్కడా నోరు మెదపడం లేదు. ఖచ్చితంగా 2027 వరల్డ్ కప్లో హిట్ మ్యాన్ ఉంటాడు. మళ్ళీ ఇండియాకు వరల్డ్ కప్ రావడం ఖాయం. సో డోంట్ వరీ ఫ్యాన్స్.